బట్టలు ఇస్తే కట్టుకుంటారు. అటువంటి వాళ్ళను తీసుకొచ్చి 3 నెలలకు 6 నెలలకు వాళ్ళకి కావాల్సినటువంటి బట్టలు కానీ భోజనం కానీ ఏర్పాటు ప్రోగ్రామ్ అయిపోతుంది. దయచేసి మాట్లాడకండి, వినండి. నా పాంప్లెట్లు అందరూ మీకు ఇచ్చిందో రేపటి నుంచి చదువుకుంటూ ఆచరించండి. నా భక్తులు నా నామగుణములను నిరంతరము వాద్య బృందములతో కీర్తించు, నన్ను చేరుటకు ప్రయత్నించు, పదే పదే నాట్యానందే నిమగ్నులయ్యరు. ఫలంతోయం ఏనే భక్త ప్రయచ్చతి తదహం భక్తుపహృతం అష్టాని ప్రయతాత్మనః. నిర్మల బుద్ధితో నిష్కామ నీవు శోధించవు. అంటే చేసిన పాపాలు పోవాలి. ఈ విధంగా చేసినప్పుడు మనం పాపాలు చేయలేము, భగవంతుడికి దగ్గరయ్యే ప్రయత్నం అవుతుంది. ఇది ఇష్టకామ్య స్థితి మంత్రము. మా వాళ్ళు అందరూ కాంటాక్ట్ ఇచ్చారు, మీరు చదువుకొని. నేను శ్రీ మెట్రాలింగేశ్వర శాసన సభ సభ్యులు శ్రీ రేవుడి ప్రకాష్ రెడ్డి గారికి ఆత్మకూరు శివాలయం పునర్నిర్మాణ కమిటీ తరఫున సార్ స్వాగతం సుస్వాగతం. వారు మనకు అనేక రకాల సహాయ సహకారాలు వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ఓం నమః శివాయ అనంగా మా పైసలు ఖర్చు అవుతారు ఏమన్నా. ఓం ముందుగా వంగాల బుచ్చిరెడ్డి గారు లేదు అక్కడ ఎక్కడ ఉన్నారు వాళ్ళు. అధ్యక్షులు వంగాల బుచ్చిరెడ్డి గారికి ఎంతో ధన్యవాదాలు తెలుపుతున్నాము. ముందుండి అందరి సహాయ సహకారంతో
శివాలయం పునర్నిర్మాణానికి నడిపించారు. వారికి ఎమ్మెల్యే గారితో సన్మాన కార్యక్రమం ఉంటుంది. దయచేసి అదేవిధంగా రేవూరి తిరుపతి రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి ముందుండి శివాలయం మొదటి నుంచి వెళ్ళి శిథిలావస్థలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక పట్టుబట్టి సాధించారు. వారికి ఎమ్మెల్యే గారితో చిన్న సన్మానం. అదేవిధంగా తోట రఘు ఉండు మాత్రం హైదరాబాద్లోనే, కానీ గుడికి హైదరాబాద్ నుంచి రావడము, కార్యక్రమాలు చూడడము, ఏ విషయాలు ఉన్నా కూడా దాని గురించి మాట్లాడడం, చర్చించడము, మళ్ళా హైదరాబాద్కు పోవడం అనేది జరిగింది. అతనికి కూడా ధన్యవాదాలు. ఎమ్మెల్యే గారిచే వారికి కూడా చిన్న సన్మానం. ఎమ్మెల్యే గారితో చిన్న సన్మానం. రేవూరి దేవేందర్ రెడ్డి గారు నెక్స్ట్. అదేవిధంగా సిరపురం సంపత్ గారు, బూరా కిషోర్ గారు, వంగాల భగవాన్ రెడ్డి గారు ముందుకు రావాలి. పాపాని రవీందర్ గారు, రెడ్డి గారు, ఎర్ర తిరుపతి రెడ్డి గారు, రేవూరి జయపాల్ రెడ్డి గారు, చెప్పిన నేను ఎవరైనా ఆడడం చెప్తాగు లేదా నేను వస్తాగు అని అంటే పింగిల్కారి సత్యనారాయణ గారు, న్యాయవాది, సరే నాగబండి శివప్రసాద్ గారు, ఉప్పుల సుదర్శన్ గారు, మందల తిరుపతి రెడ్డి గారు. మీరే కాదు, మీ అందరి సహాయ సహకారం ఉంటేనే 4 సంవత్సరాలు మీరు కష్టపడ్డారు. పొగాకుల ప్రభాకర్ గారు, విలేకరి తోట కుమారస్వామి గారు, ముత్యాల శ్రీనివాస గారు, ప్లీజ్ బెడల్ పోండి బాబు, చిన్న బెడల్
మాజీ సర్పంచ్ పర్వతగిరి రాజు గారు, రేవూరి సుధాకర్ రెడ్డి గారు వైస్ ఎంపీ మా అదేవిధంగా మన గుడికి సహాయ సహకారాలు అందించిన ఉర్మిళాదేవి రాఘవేంద్రరావు గారు కూడా స్టేజ్కి రావాలి. వారికి కూడా కొంకి శ్రీధర్ గారు, అర్చకాచార్యులు అయ్యగారు, హలో చేసిన వస్తాడు ఇప్పుడు ఏమన్నా తెలియదు వీళ్ళు ఎక్కడ వస్తాను ఉన్నాయి గంట అయిపోయింది. అన్న జరుగు అన్న హైదరాబాద్ నుంచి వచ్చుకుంటా ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి వారు ముందుండి ఒక అపర చాణుక్యులాగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిండు. వారికి మన హృదయపూర్వక మన గ్రామం తరఫున కూడా వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. శివాలయం ప్రతిష్ట చేసుకున్నాం ఇంట్లో రా. ఓం నమః శివాయ. అర్చకత్వం మన కలశారాధనం కలిషే కలశంగంధ పుష్పాక్షరం నృత్య కలశస్యం దేవృహకండే విష్ణు సమాషుదః బ్రహ్మణేన ప్రజగాస్త్రగా సర్వే సప్తే పావసుంధరా సామవేదోగ్యధర్వణః సర్వే కలశాం సమాషుదాః కలశే సుధామతి పవిత్రే పరిశుచ్యతే నమామి
ఈ కళ్యాణ మండపాన్నంతా మనం ఏర్పాటు చేసుకున్నాము. ఈ కళ్యాణ మండపం శుద్ధి కావాలి అంటే కలశాలలో నీళ్లు పోసి నీళ్లను మంత్రాలతో అభిమంత్రించి ఆ నీళ్లను కూడా స్వామివారి కళ్యాణ మండపం మీద చల్లడం ద్వారా తర్వాత అదిగో స్వామివారు కూర్చున్నటువంటి పీఠ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఆ పీఠకు ఎన్ని స్వామివారు కూర్చున్న పీఠ కూడా 4 అంటే దేనికి సంకేతము? రాత్రి ఏం చెప్పుకున్నాం? 4 వేదాలతో సమానము. శాస్త్రం చెప్తుంది వేద శివో వేద వేదాధ్యాయి సదాశివ వేదమేవ సదాచరేదు. వేదమే శివుడు, శివుడే వేదము. అలాంటి పరమశివుడైన వేదం ఏం చెప్తే అదే వింటాడట. సాక్షాత్ ఆ పరమశివుడు వేదాలపై ఆధారపడి ఉంటాడు కనుక ఆయన కూర్చున్నటువంటి పీఠ కూడా 4 వేదాలతో సమానము. అలాంటి పీఠను ఏమంటారు? స్వామివారు కూర్చునే పీఠను ఏమంటారు? సింహాసనము. ఏమంటారు? దేవుడి పీఠ ఏమంటారు? ఇయ్యు అని అంటాం. అదే కోర్మస రాసి అక్షరో విగ్రహ శక్తి నమః అనంతాయ నమః ధర్మాయ నమః జ్ఞానాయ నమః వైరాగ్యాయ నమః వైరాగ్యాయ నమః ధర్మాయ నమః అద్భుతత్వాయ నమః మాతృత్వాధిపతయే బ్రహ్మణే నమః విద్యాతత్వాయ నమః విద్యాతత్వాధిపతయే విష్ణవే నమః శోధత్వాయ నమః శోధత్వాధిపతయే సదాశివాయ నమః ఏవం వీరాచం యుత్వా బింబానశా యుత్వా అనహోమితి శాగరామంత్రానవాచే నమో రుద్రాయ శకృత్సదే నమస్తే అస్తు మామాయుధం సే శిరసి పార్వతీ సమేత మహాదేవ స్వామి దేవత దివ్య కళ్యాణ మహోత్సవాంగత్వేన వివాహ లీలా వినోదార్థం సకల స్మార్త మహాదేవ ఉమాశంకర పరమాత్మకి ఓం నమః శివాయ ఓం నమః శివాయ సంస్కారాత్మనే తాంబూలా సర్వభుజన పూజాన్ సమర్పయామి. రక్షార్థం రక్షాబంధనమాచరేతు. స్వామి ఒకసారి అటు కూడా స్క్రీన్స్ ఉన్నాయి స్వామి, ఉన్నాయా? స్క్రీన్లలో చూడండి అమ్మ. మనస్ఫూర్తిగా స్వామివారి కట్టినటువంటి కంకణాలన్నీ కూడా బాగా కవర్ చేయాలి. అదిగో అలాంటి కంకణాలన్నీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. అందరూ కూడా భద్రంతులు కట్టి మీద చెప్పబోకండి.
ముహూర్తః శుభ ముహూర్తోస్తు నమస్కారం సమర్పయామి. చూసారు కదా, మనం పెళ్లి చేసుకునేటప్పుడు ఏ విధంగా చేసుకుంటామో భగవంతుని కూడా అదే విధంగా చేస్తున్నాము. స్వామికి మనం పెళ్లి చేసుకునేటప్పుడు కంకణాలు కట్టుకుంటామా లేదా? చెప్పండమ్మా, కట్టుకోలేదా? దంపతులు మీరు పెళ్లిళ్ళలో కట్టుకోలేదా? మనం కంకణాలు కట్టుకోవాలంటే కంకణాలైనా కట్టుకుంటాము, లేకపోతే దారంతో చేసిన కంకణాలైనా కట్టుకుంటాము. కానీ ఇక్కడ శివుడు ఎట్లాంటి కంకణాలు కట్టుకుంటాడు చెప్పండి? శివుడు ఎట్లాంటి కంకణాలు కట్టుకుంటాడు? పాములను కంకణంలా కట్టుకుంటారట. ఒక 10 పాములు తీసుకొచ్చిందండి మీరు ఇస్తారా? ఇస్తారమ్మా? మరి ఎట్లా ఏ విధంగా స్వామికి ఆ కోరిక తిరుగుతుందంటే, ఓ పరమేశ్వర, మీరు కట్టుకున్నటువంటి కంకణానికి సర్పమంత్రం చేత ఆవాహన చేసినాము, దాన్ని సర్పంలాగా భావించి కట్టుకోండి స్వామి అని చెప్పి స్వామి వారికి కంకణాన్ని కట్టినాము. కంకణాన్ని ఏమంటారు? ఏమంటారు కంకణాన్ని? రక్ష సూత్రము. ఏమంటారు? రక్ష. ఎందుకు కట్టుకోవాలి కంకణాన్ని? శాస్త్రం ఏం చెప్పిందంటే రకారండి అని చెప్పి మా అయ్యగారు అందరినీ సప్త మహర్షులుగా భావించి వారికి బాధ్యత కావాలి సార్. మీరు కూడా లెవెల్ చెప్తలేరు రా, నేను ఏం దక్షిణదాంబులాదికం పురస్కృత్య హిమవంతం ఎన్ని రకాల కథలు ఉంటాయి. అబ్బాయి ఏం చేస్తాడో అని ఈ అమ్మాయి తరఫున ఉండేటువంటి హిమవంతుడు ఇంతమంది సప్తమహర్షులు వచ్చినారంటే అది గొప్ప సంబంధంగా మామూలు సంబంధం కాదు. నా అల్లుడు మంచి రాజకీయ నాయకుడు కావచ్చు, మంచి వ్యాపారవేత్తనేమో, మంచి బ్రాహ్మణే భస్వంభవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పండోర్జయ ప్రాణిత పరమశివ గోత్రోద్భవస్య పరమ శివ శర్మణో నత్రే సాగర పర్యంతం గోబ్రాహ్మణే భస్వంభవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పండోర్జయ ప్రాణిత పరమశివ గోత్రోద్భవస్య సదాశివ శర్మణ పౌత్రాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణే భస్వంభవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పండోర్జయ ప్రాణిత పరమశివ గోత్రోద్భవాయ మహానదేశ్వర శర్మణ పుత్రాయ సాగర పర్యంతం గోబ్రాహ్మణే భస్వంభవతో నిర్గుణ నిరంజన నిర్వికల్ప నిరామయ నిరాఖ్యాత పండోర్జయ ప్రాణిత పరమశివ గోత్రోద్భవాయ సాక్షాత్ శ్రీ మహాదేవ శర్మణే వరాయ. స్వామివారి గోత్రం ఏంటి? పరమశివ మళ్ళీ ఫోన్ చేస్తాను. నమోస్తమంతాయ. మీరు నీళ్ళు పోయినా అమ్మ, మీరు నీళ్ళు పోయండి. నమోస్తమంతాయ సహస్రమూర్తే సహస్రపాదాక్షరోరవాహవే సహస్రామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటి విభాగినే నమః. నమో బ్రహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణికాయ చ జగత్పితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఏం చేస్తారు? కొత్త బట్టలు పెడతారు కదా, లేచి అందరికీ చూపెట్టి అదిగో స్వామివారికి చక్కనైనటువంటి పట్టు వస్త్రాలని సమర్పణ చేస్తున్నారు. మీ భక్తులంతా కూడా సహాయ సహకారాలచే తీసుకువచ్చినటువంటి పట్టు వస్త్రాలన్నీ కూడా సాక్షాత్ మన మహాదేవ స్వామి వారికి సమర్పణ చేస్తున్నారు.
మీరే మీ స్వహస్తాలతో స్వామివారికి అలాంటి పట్టు వస్త్రాలు సమర్పణ చేసినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. గట్టి మీద బాగా మందవో హసర్గా శంకర భగవాన్ की सृष्टकागम सेनवर्षीय सापिधाय मधुवर्कैते कृते कूर्चाभ्यां परिगृह्य मधुवर्कायन्ते मधुवर्कः विद्याया विद्वाभ्यां मंत्राभ्यां अभिमंत्रिया ఆ విధంగా స్వామివారికి కొత్త పట్టు వస్త్రాలు సమర్పణ చేసిన తర్వాత ఏ విధంగా పెళ్లిలో పెళ్లి పిల్లగానికి పెరుగు తేనె కలిపినటువంటి మధుబర్కాన్ని తినిపిస్తారు. మా ఆచార్య వర్యులు స్వామివారికి మధుబర్కాన్ని తినిపిస్తున్నారు. మీరేమి స్వహస్తాలతో స్వామివారికి తినిపించినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. అమృతాభిధానమసి పోషణం దత్వా అర్ఘ్యం దత్వా పాత్రస్థోనగేన విరాచమనం దద్యాత్ చిత్వా గౌరసదృశాభిమంత్ర్యా గౌరస్య మహతపాత్మా పపాత్మానందహే యజ్ఞవర్తదామి చుభాగం సూత్వా యతం సా విరాట్ ధర్మాక్షాయే తస్య దేశీయా నవోర్జందా ఓం కల్పయత ఓం కల్పయతే జై శివప్రీతయే భూయాత్ తతో దాతా సంకల్పం కృత్వా. చూశారు కదా అందరూ కూడా నమస్కారం చేసుకోండి. మనసులో ఓం నమః శివాయ అనుకుంటూ ఉండండి. ఓం అస్య భగవతో దేవదేవస్య శ్రీమన్మహాదేవస్య అచింత్య పరిమిత శక్త్యా భయమానస్య మహాజలోక మధ్యే పరిపరమాణానాం అనేక కోటి బ్రహ్మాండానాం మేకతమే వ్యక్తి ప్రకృతి మహదహంకార పృథివ్యాపస్తేజో వాయు ఆకాశాద్య వ్యాప్తిరావృతే సప్తలోకస్యోపరితనే లోక భవర్లోక సువర్లోక మహర్లోక జనలోక తపోలోక సత్యలోకాది సప్తలోకస్యాధో భాగే చక్రవాల శ్రీశైల మహమత్యమాన వర్తన్యాయమాన మహానావాయమాన మహాపణి రాజరాజేశస్య సహస్ర మహాఫణి మండల మండితే యావత పుండరీక వామన కుమదానిల పుష్పదంత సార్వభౌమాఖ్యాః అష్టదిక్తంతి శృండార్దండోర్దండితే అలరావతి అంభోవతి అలకావతి అలనేవతి పార్నేవతి సిద్ధవతి గాంధర్వతి కాంచీవతి యశోవతి నామ పుణ్యపురీ ప్రతిష్ఠితే రాగ్నీయమనయంతి వర్ణవాయు కుబేర ఈశానాది దిక్ప్రతిష్ఠితే లోకాలోకాచల పర్వత వలియుతే గమనేక్షుసురా సర్పిత దిక్షీర స్వాదోదకాది సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షముదక్రోంజశాఖాశాల్మలి పుష్కరాఖ్యాః సప్తద్వీపాంతరద్వీపితే లీలావతి క్షేత్రే మహేంద్రమలయ సఖ్యసత్యహిమవద్వింధ్యాద్రి పారియాత్రాది సప్తకుల పర్వత విరాజితే మతంగ హిరణ్యమాల్యవంత కిష్కిందర్శృంగాది పంచమహానగ సహితే శైల హేమకూటచ్యుతాచల సురాచల శ్వేతాచల సమధిష్ఠితే ఇంద్రకండ గశేరుకండ తామ్రకండ గభస్తికండ సౌమ్యకండ దేవకండ నాగకండ స్వర్ణకండ భరతకండేతి నవకండ ఖండాత్మికే నవమే భరతఖండే మహామానసరోరుహాకార పంచాశత్ కోటి యోజన విస్తార సమస్త భూమండలే లక్షయోజన విస్తృత జంబోద్వీపే అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌమేర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాలవ నేపాల చోరణ కేరళ పాంచాల గౌరవలయాల సింహళ ద్రవిడ ద్రావిడ కర్ణాటక రాట మరాఠ పానా
दक्षिणायने शरदृतौ कार्तिकमासे शुक्लपक्षे सप्तम्यां भृगुवाक्रे शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं मन विशेषण विशिष्टायां शुभतिथौ శ్రీమాన్ శ్రీమదః. అందరూ నమస్కారం చేసుకోండి. మనసులో మీ గోత్రం చెప్పుకోండి. దశ పూర్వేషాం దశ పరేషాం మధ్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకలోక ఉత్తీర్య ద్వారా శ్రీమద్ పరమశివలోకే బ్రహ్మలోకే స్వర్గలోకే నిత్య నివాస సిద్ధ్యర్థం కన్యాదాన సమయే అగ్నిష్టోమ అతిరాత్ర వాజపేయ పౌండరీక అశ్వమేధాది శతక్రతు ఫల ప్రాప్త్యర్థం కన్యాదాన సమయే గోదాన భూదాన హిరణ్యదాన యథాశక్తి దక్షిణాదానం తుభ్యమహం సంప్రదదే నమమా. ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం ఏంటి? కళ్యాణంలో ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివతాండవం చేస్తే ఏ విధంగా శివుడు పితృదేవో భవ ఆచార్య దేవో భవ అతిథి దేవో భవ. స్వామి ఏం చెప్తున్నాడు? మీ తల్లిని తల్లిలాగా చూడమని చెప్తున్నాడు. తండ్రిని తండ్రిలాగా చూడమని చెప్తున్నాడు. విద్యాపుత్రుడు నేర్పిన గురువు అనిపిస్తే చేతులెత్తి దండం పెట్టమని చెప్తున్నాడు. ఇంటికి అతిథి వస్తున్నాడని ఫోన్ చేస్తే తాళం వేసుకొని పోకుండా భోజనం పెట్టి పంపించమని చెప్తున్నాడు. ఈ 4 ధర్మాలు ఆచరించడానికి ముఖ్యమైన పైసా కట్నం రూపాయి ఖర్చు అయిందమ్మా. సరే, ఎంతమంది ఆచరిస్తున్నారు? మా హైదరాబాద్లో అయితే గొప్పగా, నేను కూడా అంతే. ఎక్కడ ఉన్నావు? ఇంటికి వస్తున్నాను అంటే నేను మన ఆత్మకుండా పరిస్థితిలో ఉన్నాను, బస్సు ఎక్కడే అని చెప్తున్నాను. అంటే ప్రశ్నకి అమ్మా కట్నం ఎవరైనా లక్ష్మీ సంయుత విగ్రహ పితహరి బ్రహ్మ జగత్కారణ దేవేశ హృతవాహన పితృపదర దైత్యేశ్వరత్వ నపః భారీష పవనస్థ సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పరమేశ్వర ధ్యాన సావధాన లక్ష్మీ సర్వ జగత్రైక శుభదా భూమి సచి భారతి ఛాయా సూర్యవదో పురోమతనయ స్వాహ సుధారుందతి దేవి వార్ణగంధగాహమని సుధా కళ్యాణ సూయావతి కళ్యాణోత్సవ పరత్సవదాం కుర్యాత్
నిత్యం సారసరం సరం సరసరం సారం సరం సాగరం వైకుంఠం భువనం భువం భవతువం భావం భువం భుజ్యతే సావధాన సమహార్తో సావధాన శుభలగ్నే సావధాన పరమేశ్వర ధ్యాన సావధాన శ్రీరామేశ్వర చక్రనాథ విదితో శ్రీకుంభకోణేశ్వర కేదారేశ మహాబలేశ్వర శివో శ్రీశైలమల్లేశ్వర భాయూరేశ్వర వృద్ధశైలమునితో బ్రహ్మేశ ముక్తీశ్వరం శ్రీ పరమేశ్వర విభోర్వివాహ సమయే కుర్వంతు మంగళం సావధాన శుభముహూర్తే సావధాన శుభలగ్నే సావధాన శ్రీ పరమేశ్వర ధ్యాన సావధాన కుమారస్వామినః షణ్ముఖానాం అష్టవసూనాం నవబ్రహ్మణాం దశదిగీశ్వరాణాం ఏకాదశ రుద్రాణాం ద్వాదశాదిత్యానాం త్రయోదశ విశ్వానాం చతుర్దశ భువనానాం పంచదశ తిథీనాం షోడశ కళానాం అష్టాదశ జ్యోతిష్రాత సంవత్సరాయణ మృతమాస పక్షతిథివార నక్షత్రాగ్నహోర ప్రేక్కాంగమాంత ద్వాదశాంశ పుంసాంగకానాం వేంద్రగానమూలస్వస్తి విజయ సంప్రాప్తి ద్వారా సత్యజ్ఞానానందానందరూపస్య సకల భువనగతీకారణస్య సర్వజ్ఞస్య సర్వేశ్వరస్య సర్వభూతాధివాసస్య ఇంద్రాదివంతిరపదాంబుదస్య సకల ఫలామాప్తిరస్తు సకల ఫలామాప్తిరస్తు భవంతు మహాంతో గృహంతు సకల ఫలామాప్తిరస్తు సుశర్కమరీచి తీరగాత్త మహాశుద్ధ శైవ బ్రాహ్మణ సానో దేవి తిరస్మరణో. అదిగో స్వామివారు అమ్మవారి శిరస్సున అమ్మవారి స్వామివారి శిరస్సున చిలకల పిల్లని పెట్టే సమయం ఆసనమైంది. అలాంటి చిలకల పిల్లంతా కూడా అర్చక స్వాముల వారు మీ అందరూ చూపెడుతున్నారు. వెనుకాల కూడా చూపెట్టిన స్వామి అది అది ఒకటి యాదశవాళ్ళు ఇంత దూరంలో ఉన్నాను చేయి పైకెత్తండి. అందరూ కూడా కన్నం పెట్టుకున్నాం మా మనస్ఫూర్తిగా అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఓం ధ్రువంతుడైన హవిషా చూశారు కదా అమ్మవారు అప్పటి నుంచి అనుకుంటుందంట ఫలాని ఆత్మకుడు అబ్బాయి ఎట్లా ఉన్నాడో అని చూద్దామని అమ్మవారు ఎంతో ఉత్సాహంగా ఉందంట. కనుక అయ్యారు ఇలాంటి చీరనంతా కూడా అర్చక స్వామి వారు అంతా కూడా చూపెడుతున్నారు. నమస్కారం చేసుకోండి అందరూ కూడా. మీ స్వాస్థలతో అమ్మవారికి అలాంటి చక్కనైనటువంటి పట్టు చీరను సమర్పణ చేసినట్టుగా నమస్కారం చేసుకోండి. గట్టి వేళ చేయండి. యువం వస్త్రాన్ని మసావసాధే యువో నక్షత్రామంతమో అసత్యా సమేత సమర్పయామి. ఓం ప్రకృతి మహావికృతి మహావిద్యాయ మహాసంభూత ఇలత్వాయ మహాశుద్ధాయ మహాభూతి మహాస్వతి పరమాత్మికాయ మహావాచయ మహాపత్వాయ మహాపత్వాయ మహాశివే మహాస్వాహాయ మహాశివాయ మహాశివాయ మహా ధన్యాయ మహాలక్ష్మి మహానిత్యపుష్టాయ మహావిభావరీయ మహాదిత్య 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 మహా వసుధాయ మహావత్కారాయ మహాకాంతాయ
पद्मिनी महा पद्मगंधिनी महा पुण्यगंधाय महा सुप्रसन्नाय महा प्रसादाभिमुखे महा प्रभाय महा चंद्रवदनाय महा चंद्राय महा चंद्रसहोदराय महा चतुर्भुजाय महा चतुर्रूपाय महा इंद्राय महा इंद्रशिखराय महा हंगादिनी महा पुष्य महा गायत्राशिनी महा पुष्करणी महा शंकराय महा शुक्लमाय महा श्री महा भास्कराय महा विवर्धनाय महा वरारोहाय महा यशस्विनी महा वसुंधराय महा उदारंगाय महा हरण्य महा हेममालिनी महा धनदायकने महा सिद्धय महा सौम्याय महा शिवप्रदाय महा लोकवेश्वरकानंदाय महा वरलक्ष्मी महा सुप्रदाय महा शुभाय महा यज्ञप्राकाराय महा समुद्रकन्याय महा जयाय महा मंगलादेवी महा विष्णुवक्षस्त्रवत्सलाय महा विष्णुपत्नी महा प्रसन्नाक्षी महा नारायण स्वाशिवाय महा दारिद्र्यस्वासिनी महा देवी महा सर्वोपद्रवहारिणी महा नवदुर्गाय महा महाकाली महा ब्रह्मा विष्णु शिवात्मजाय महा विकालाज्ञ संपन्नाय महा भुवनेश्वर्यै नमः भुवनेश्वर्यै नमः भुवनेश्वर्यै नमो नमः बलाय नमः धूमाग्रापयामि दीपं दर्शयामि मांगल्यदेवताय महानैवेद्यं ओम भूर्भुवः स्वः तत्सर्वं निमग्नो निमस्कृतिमहि विजयोजनप्रचोदयानादो नारदलक्ष्मीं वेदयामि प्राणो प्राणव्यानो दानः समानः मनोन्मनाय ताम्बूलं समर्पयामि नीराजनं कन्याभिकमनीयकान्तविरलं स्वस्तिभिरारात्रिकं पात्रैर्मौक्तिकचित्रपङ्क्तिविलसत् कर्पूरदीपालिभिः तत्तत्तानमृदङ्गगीतसहितं नृत्यत्पदाम्भोरुहं मन्त्राराधनपूर्वकं सुनिहितं नीराजनं गृह्यताम् मांगल्यदेवतां महानीराजं नीराजनानंतरं शुद्धाजमनीयं समर्पयामि नमस्करोमि हार्दिक नमस्कारं చేసుకున్న అందరూ కూడా జగదంబ విశ్వపాలిని మాతాజీ మాతా మహారాజ్ఞి की धाताधात्रां भुवनस्येश्वर देवकं सविता అలాంటి మంగళసూత్రాన్నంతా కూడా అయ్యగారు మీ అందరికీ చూపెడుతున్నారు. కొంచెం చేతులు పైకి పెట్టండి. ప్రతి ఒక్కరూ టీవీలలో ఉండే వాళ్ళు కూడా జాగ్రత్తగా చూసుకోండమ్మా. మనస్ఫూర్తిగా మీరే మీ స్వహస్తాలతో తాకినట్టుగా భావించి నమస్కారం చేసుకోండి. అందరూ కూడా ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకోండి. స్త్రీలందరూ కూడా మీ మంగళసూత్రాన్ని కుడి చేతిలో పట్టుకోండమ్మా. అందరూ కూడా ఆడవాళ్ళంతా కూడా మీ మంగళసూత్రాన్ని కుడి చేతిలో పట్టుకోండి. అందరూ కూడా తల్లులు అందరూ కూడా మీ మంగళసూత్రాన్ని కుడి చేతిలో పట్టుకోండమ్మా. అందరూ చెప్పండి, ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. అలాంటి సర్వమంగళాదేవి కొలువై ఉన్నటువంటి స్థానమే ఓం Vandre
పండుగ ఏదైనా ఉంది భరించరాల్లో అమ్మవారికి ఉంది. ఎందుకు తెలుసా? మంగళసూత్రం కట్టక ముందు అమ్మవారి మెడలో 7 వారాల నగలు ఉంటాయంట. 7 వారాల నగలు అంటే ఏమిటి? ఆదివారం చెంపులతో నగలు వేసుకుంటారు అమ్మవారు, సోమవారం ముత్యాలతో, మంగళవారం పగడాలతో, బుధవారం ఆకుపచ్చని రాళ్లతో, గురువారం కనకపుష్యం రాళ్లతో, శుక్రవారం వజ్రాలతో, శనివారం నీలం రంగు రాళ్లతో, ఇలా 7 వారాల నగలు వేసుకున్నా కూడా అమ్మవారికి తృప్తి లేదంట. ఎందుకంటే సౌభాగ్యాన్ని మమ జీవన హేతునా కంటే బద్నామి శుభకి జీవ శరదాం శుభం అంటే పెళ్లి కొడుకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పెద్ద గ్రామ దేవతొచ్చి పారాణి దిద్దింది. చిన్న గ్రామ దేవతొచ్చి చీర సారెలిచ్చింది. భూదేవి కదలి వచ్చి బాసికం కట్టింది. నెల పొడుపున చంద్రుడొచ్చి తిలకంగా మారాడు. ఆ రుద్ర చుక్క వచ్చి బొగ్గన చుక్కైనది. ఆ రుద్ర చుక్క వచ్చి బుగ్గన చుక్కైనది. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. ప్రకృతియే పరవశించి పూదండగా మారెను. మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదాం శతం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం.
ఎన్నటికీ ఈ బంధము వీడిపోనే పోదు. సూర్యుడే దిగి వచ్చి అగ్నిగుండమయ్యాడు. ఆకాశ తారలన్నీ తలంబ్రాలుగా మారెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మేఘాల బురుముల ధ్వని మేళ తాళమాయెను. మగవాడిలో సగభాగము ఇల్లాలికి అంకితం. ఈ సత్యం తెలిపేదే అర్ధనారీశ్వరం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే ఈ లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. చూడలేని కళ్ళు పాపిష్టి కళ్ళు, చూసేని కళ్ళు పుణ్యాత్ముల కళ్ళు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం. కనువిందు ఆయనే లోకం భూలోకం. శోభయంతే ముఖం మమ ముఖగోని మమ శోభయో యాగోనంజలంగర యాహరజ్వమలగ్నిశ్రద్ధాయై కామాయాన్యై విమాందామభినశ్యేహం భగేన దావర్తదా. శోభయంతే ముఖం మమ ముఖగోని మమ శోభయో యాగోనంజలంగర యాహరజ్వమలగ్నిశ్రద్ధాయై కామాయాన్యై విమాందామభినశ్యేహం భగేన దావర్తదా. పుష్పం వేద పుష్పాయాశ్చ పుష్పే అందరూ కూడా మీరు తీసుకొచ్చిన మంగళహారతిని అక్కడే చేతిలో పట్టుకొని స్వామివారికి మంగళహారతి ఇస్తున్నట్టుగా అక్కడి నుంచి చూపెట్టాను అందరూ కూడా. మంగళమందు కోరాహర మాధారంబు నీవే భవానీ వర శివర మంగళమందు కోరాహర మాధారంబు నీవే భవానీ వర. కనులారా నిన్ను చూడ మనసున్నది, కనులారా నిన్ను చూడ మనసున్నది. జీవన ప్రేమ
స్వామి వారా మంగళమందు ఆధారం నీవే భవాని హరా శివరార మంగళమందు ఆధారం నీవే భవాని హరా పరమాత్మ విశ్వేశవరదా శివ పరమాత్మ విశ్వేశవరదా శివ దసుర పాండురంగ క్షేమ శ్రీకర పరమేశ్వర ఓ గిరిజా ప్రియ పరమేశ్వర ఓ గిరిజా ప్రియ శంకర దీన మందార శశిశేఖర స్వామిరార మంగళమందు కోరార మాధారం నీవే భవాని వర శుభర మంగళమందు కోరార మాధారం నీవే భవాని వర కర్పూర గౌరవ కరుణావతార సంసార సార పుష్పం సమర్పయామి. అందరూ కూడా మనస్సులో ప్రదక్షిణ చేసినట్టు భావించి నమస్కారం చేసుకోండి. ఆత్మత్రయ ప్రదక్షిణమస్కారం సమర్పయామి. మనఃపూర్వక నమస్కారం సమర్పయామి. అనేక భగవాన్ సర్వాత్మ శ్రీ పార్వతీ సమేత మహాదేవ స్వామి దేవత భావారవిందార్పణమస్తు. అందరూ కూడా నమస్కారం చేసుకొని చెప్పండి. అపరాధ సహస్రాని క్రియంతే అహర్నిశం మయా దాసోయం ఇది మామత్వ. మమ్మల్ని ఆచరిస్తూ మేము చెప్పింది వింటూ ఎంతసేపు కూర్చోబెడితే అంతసేపు వాళ్ళు కూర్చున్నారు. చిన్నప్పుడు స్కూల్లో అలా కూర్చున్న పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చాలా చక్కగా 3 రోజులు దీక్షాబద్రి కంకణం కట్టుకొని మా ఒక్కరి కోసమే కాదు మా గ్రామంతో పాటు ప్రజల ప్రాంతాలంతా కూడా సుభిక్షంగా ఉండాలి. దీనికి మేము దీక్షాబద్రి కంకణం కట్టుకొని ఉంటామని దంపతియుక్తంగా 3 రోజులు అందరి యొక్క తరపున వారు యజమానులుగా ఉండి చాలా చక్కగా కార్యక్రమాన్ని చేయించుకున్నటువంటి ఆ దంపతులకు ఆ పరమేశ్వరుడు ఇద్దరేలా ఎన్నంటే ఉండాలని కోరుకుంటూ వారితో పాటు మీ అందరూ కూడా మంచి ఆయురారోగ్యాన్ని కోరుకుంటున్నాము. ముఖ్య విషయం ఏంటంటే ఇన్ని రోజులు కష్టపడ్డాము, చాలా ఆలయాన్ని నిర్మించుకున్నాము. దీనికి ఎంతమంది గ్రామస్తులు సహకరించారనేది ఆ శిలాఫలకాలు చూస్తే మేము ఆశ్చర్యపోయిన అవకాశం కలిగింది. దాంట్లో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే మన హైదరాబాద్ వాస్తవ్యుడు ఊర్మిళ వారి రాఘవేంద్ర గారి దంపతులు అమ్మమ్మ చెప్తుంది. అయ్యారు ఇది మా అమ్మమ్మ వాళ్ళ ఎవరినో పుస్తకాలు ఊరంట అని గొప్ప మనస్సు అక్కడ ఉన్న అమ్మ ఇక్కడికి వచ్చిందంటే శివుడు ఆమె
గ్రామం అంటే చూడండి, అంటే ఈ గ్రామంలో అంత శక్తి ఉందని అర్థం. అంత శివుడి మీద ఆమె మనస్సు ఉంది. అలాంటి అమ్మ మన గ్రామానికి వచ్చి వారి కుటుంబం కూడా ఇక్కడ వసతి లేకపోయినా ఎక్కడో ఉన్నారో ఈ 3 రోజులు తెలియదు. మనందరికీ వసతులు కూడా సమయానికి రాలేకపోయినాం. వాళ్ళు ఎక్కడ ఇచ్చినారు, మంచి వసతి ఇచ్చినారు. అలాంటి